నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. కొన్ని కారణాల చేత మన రిఫ్లెక్షన్ ఛానల్ యొక్క మానిటైజేషన్ పోయింది. మానిటైజేషన్ ఇన్ సెన్స్ యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాడు అనేది ఆపేసారు అన్నట్టు, ఎందుకంటే మనం ఎక్కువ పని చేస్తున్నాం అనుకొని. సో అట్లైనప్పటికీ మనం మిగిలిన ఛానల్స్ స్టార్ట్ చేసి రిఫ్లెక్షన్ న్యూస్ అని, రిఫ్లెక్షన్ ప్రో అని, సనాతన స్కూల్ అని, శ్రీస్తుతి టీవీ అని, ఇన్ వెరీ సూన్ ఇంకా చాలా ఛానల్స్ కూడా రాబోతున్నాయి. అద్భుతమైన కంటెంట్ కూడా మనం ఇస్తూ ఉన్నాము. సో కొంత టైం నాకు పట్టింది అన్నట్టు వాటన్నిటిని సెట్ చేయడానికి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన అంతకు మించినటువంటి కంటెంట్ తోటి మీ దగ్గర మార్క్ జుకర్బర్గ్కి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత అందంగా ఉన్నాడు అనేసి మోనికను సైగతేలసి శివధనువును వీరజే తరాలు చూసుకొని అప్పుడు సుముహూర్తం పెట్టిన తర్వాత అప్పుడు తెర వేసినప్పుడు అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వేతకి తెలుసుకుంటేనయ్యా. సీతా కళ్యాణ వైభోగమే ఒకసారి మా కోసం. సీతా కళ్యాణ వైభోగమే. అలాగా అమ్మవారి గురించి ఎంత గొప్పగా రాశారంటే శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికే. ఈ ధర్మము ఇదంతా ముచ్చట మనకు అవసరం అనేటటువంటి ఆదౌ దేవకీ దేవి గర్భజననం. అసలు శంకరుల వారు మీ జీవితంలోకి ఎప్పుడు వచ్చారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వచ్చే ముందు కూడా మీ అటేర్ ఇలాగే ఉండేదా? అవసరమా ఇప్పుడు? మనతో పాటు శ్రీదేవి అయ్య గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. అయితే వీరి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా అమ్మ అన్నాను కదా, అక్కడే మీకు అర్థం కావాలి. నేను ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవగానే మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అయితే నాకు మీ పరిచయం ఫేస్బుక్ ద్వారా జరిగింది. మార్క్ జుకర్బర్గ్కి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను నేను దీని గురించి అని. ఎందుకంటే అక్కడ నేను చూస్తూ ఉన్నప్పుడు మీరు ఏదైతే ఆ యొక్క స్కూల్లో మీరు చేసినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అంటే అంటే నార్మల్గా ఏంటంటే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏదో చెప్పాలి ధర్మం గురించి, దేశం గురించి అని అందరం అనుకుంటూ ఉంటాం. ఎవరైతే ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారో, మన దేశం బాగుండాలని కోరుకుంటూ ఉంటారో, అయితే అట్లా కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకడిని. అయితే మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్లో అన్ని వేల మంది విద్యార్థుల మధ్యలో కూర్చొని సంగీతాన్ని మిళితం చేస్తూ ధర్మం గురించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పడము అండ్ ఇమీడియట్ రియాక్షన్స్ పిల్లల దగ్గర నుంచి కూడా రావటము నాకు చాలా చాలా నచ్చింది. ఆ తర్వాత మీ గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు చాలా పెద్ద ప్రొఫైల్, చాలా పెద్ద బయోగ్రఫీ, అదంతా కూడా నాకు అర్థమైంది. అండ్ చాలా బాగుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి ధన్యవాదాలు. అయితే ప్రస్తుతానికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. సో నాకు ఎన్నో విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఉంది. అందుకోసమే ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అండ్ నేను తెలుసుకోవడంతో పాటు మా ప్రేక్షకులు, మా రిఫ్లెక్షన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇట్లా చాలా సిద్ధంగా ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ అమోఘ్ ఎవరిని తీసుకొస్తున్నారు అని చెప్పేసి. సో ఈరోజు మీరు వచ్చారు, మీ గురించి వారు కూడా చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా రిఫ్లెక్షన్ కుటుంబం గురించి ఒక విషయం చెప్పాలి మీకు ప్రత్యేకంగా. ఎక్కడైనా ఏ ఛానల్లో అయినా సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే ఏదో టెంప్టింగ్ థంబ్నెయిల్ ఏదైనా ఉంటే, లేకపోతే గొడవలు పడుతూ ఉంటే, లేకపోతే వీళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు ఏదో చేసిర్రు, వాళ్ళ ఇంట్లో పోయి వీళ్ళు ఏదో చేసిర్రు, అట్లాంటి ముచ్చట్లకు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీ అట్లా కాదు అస్సలకే. వీళ్ళు దేశానికి ధర్మానికి పనికొచ్చే వీడియో ఏదైనా సరే వెతికి మరీ చూస్తారు, 10 మందికి పంపిస్తారు. కామెంట్లో ఒకసారి చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది అసలు ఏం మనుషులు రా వీళ్ళు అని, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. సో అటువంటి కుటుంబం మాది. మా కుటుంబంలోకి స్వాగతం, సుస్వాగతం మరొకసారి. బాగుంది. సో చెప్పండి అమ్మా, ఎలా 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 అని స్టార్ట్ అవ్వడానికంటే ముందు హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు మీరు? లోయల్ అకాడమీలో. రాయల్ అకాడమీలో చేశారు. ఓకే. దగ్గర. ఏ ఇయర్? 2000లో 97 బ్యాచ్ అది. దాని తర్వాత ఎంఎస్ చేయడానికి 16th ఇయర్ ఎడ్యుకేషన్ కోసం పీజీ మ్యాథమెటిక్స్ చేశాను. బట్ కొంచెం కుదరలేదు, వెళ్ళడము మా నాన్నకి ఇష్టం లేదు. ఓకే. దాని తర్వాత ఇక్కడే ఉంటే బెటర్ అనేసి ఇక్కడే ఉండిపోయాను.
పెళ్ళైన తర్వాత అంటే ఇమీడియట్గా జాబ్ వచ్చింది కాలేజ్ నుంచి. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లో చూసుకోవాలంటే ఇంకప్పుడు మళ్ళీ చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతమే మళ్ళీ ఒకసారి పుస్తకాలు తిప్పి అలా మళ్ళీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాన్నగారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తాను అన్నప్పుడు వారు వద్దు అనకపోయి ఉంటే మేబీ ఎలా ఉండేదో తెలియదు. బట్ ఈరోజు మీరు ఇక్కడే ఉండడం కారణం చేత చాలామంది పిల్లలు మన ధర్మం గురించి చాలా గట్టిగా తెలుసుకుంటున్నారు, ఇంకా ఎంతోమంది తెలుసుకోబోతున్నారు. సో వారికి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ నుంచి ధన్యవాదాలు. ఈజమా, అయితే మీరు కర్ణాటిక్ మ్యూజిక్ ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారా? ఎలా మొదలైంది అసలు అది? నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ నేర్పించారు. ఓకే, అమ్మగారు. వారి పేరు? సూర్యకుమారి. నాన్నగారి పేరు? సూరిబాబు. ఓ, బాగుంది. తర్వాత అమ్మ నేర్పించిన తర్వాత ఒక మళ్ళీ పెద్ద క్లాసులకు వెళ్ళటం మానేస్తాంగా, చదువు మీద ఫోకస్ చేయడం. అవును. దాని తర్వాత మళ్ళీ 2013 నుంచి ఇంకా కంటిన్యూస్గా దీంట్లోనే 2009 నుంచే స్టార్ట్ చేశాను నా పెద్దమ్మాయి కోసం. ఓకే, దానికి కుదరలేదు, నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బాగుంది. సో ఇంకా నేర్పించడం కానీ అలా సంగీతంలో ఉండి ఇంకా మా సంగీతంలో ఏంటంటే మనోధర్మ సంగీతం అని ఒక సపరేట్గా, డివోషనల్ సాంగ్స్ అని చాలామంది ఒక్కొక్క ఫీల్డ్ చూస్ చేసుకుంటూ ఉంటారు. నేను కథాగానాన్ని చూస్ చేసుకున్నాను. ఓకే, మనకి సంగీతంలో మనోధర్మ సంగీత కచేరీలు ప్రతి ఒక్కరికి అంటే ముఖే సరస్వతి అని చాలా గొప్ప విద్వాంసులు ఉన్నారు. కానీ ఐ చూస్ డిఫరెంట్ పాత్. కథాగానం అంటే పురాణాలను ఒకసారి అందరికీ తెలియాలిగా. సో పురాణాలు చదువుకుంటూ దానికి ఏ ఘట్టంలో సందర్భోచితమైన కృతియో ఒక కీర్తనో పెట్టి దట్స్ అ వెరీ బిగ్ హోంవర్క్. అది చేసుకుంటూ పురాణాలు టచ్ చేస్తే అట్లీస్ట్ మన ప్రస్తుతం పిల్లలకు అర్థమవుతుంది. ఎంతమంది అంటే కమెంట్ చేయదలుచుకోలేదు, ఎంతమందికి పిల్లలకి మన పురాణాల గురించి తెలుస్తున్నాయో తెలియట్లేదు. ఈ పాత్ చూస్ చేసుకున్న తర్వాత ఈ మార్గంలో ఉంటున్నప్పుడు కంచి స్వామివారు, జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రస్తుత పీఠాధిపతి వారు ఎలాగో ఈ పాత్రలో ఉన్నావు గనక సనాతన ధర్మ ప్రచారం చేయాలి, ఆదిశంకరాచార్య వారి గురించి ప్రాపగేట్ చెయ్యి. ఇంకొక మాట కూడా ఉన్నారు, మనం ఇంట్లో చూసుకొని ధర్మాన్ని ఆచరిస్తూ బయట నేర్పించాలి గనక ఇంకా నేర్పించు వెళ్ళు అనేసి ఆయన వారి ఆదేశానుసారం ఇంకా. ఓకే, అంటే వారి ఆదేశం వచ్చే ముందు కూడా మీ అటైర్ ఇలాగే ఉండేదా? ఇలాగే ఉండేవారా? అంటే ఇది చూసే అన్నారా వారు? అంటే వారితో ఎలా పరిచయం మీకు? చాలా సంవత్సరాల నుంచి కంచి కామకోటి పీఠంకి వెళ్తాం కదా, అంటే కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు వెనకాల జగద్గురులు మఠానికి మన కామాక్షి అమ్మవారి గుడి నుంచి ఒక 1 కిలోమీటర్ 1.5 శంకర మఠం ఉంటుంది. సో జగద్గురుల దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు స్వామివారి దగ్గర భైరవి స్వరజతి పాడాను. పాడినప్పుడు పిలిచి 2013లో అభివృద్ధిలోకి వస్తామని దీవించారు. దాని తర్వాత వారి ముందర పూజ జరిగేటప్పుడు కృతులు పాడొచ్చు, అది ఎవరైనా పాడొచ్చు. అలాగ వారికి నా గొంతు నచ్చి వారి గురువైన జయేంద్ర సరస్వతి స్వామివారు అంటే ప్రస్తుత పీఠాధిపతి 70వ పీఠాధిపతి, 69th పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు. సో వీరు రాసిన ఒక స్తోత్రం ఉంది, అది నేను వారి ముందర పూజ టైంలో పాడితే వారికి అది నా అదృష్టం, ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులా అనిపిస్తుంది. వారికి నా గొంతు నచ్చినందుకు వారి ఆశీర్వాదంతో ఆయన ఒక్క కీర్తన అని అడిగేటప్పటికి ఆదిశంకరాచార్య స్తోత్ర భాండాగారం ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని అలా స్తోత్రాలకి రాగాలు కట్టుకుంటూ పాడుతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు నా ఫీలింగ్ గురించి పక్కన పెడితే ఇది చూస్తున్న మా ఆడియన్స్ ఫీలింగ్ ఏముంటుంది తెలుసా? ఇప్పుడు వారు అంత అద్భుతంగా పాడుతున్నారు అండ్ స్వామివారే పాడమంటున్నారు, ఇదంతా వారు చెప్తున్నారు, మీరు కూడా వారు అద్భుతంగా పాడుతున్నారని చెప్తున్నారు. మరి ఇక్కడ మా కోసం ఒక పాట ఇప్పటివరకు పాడకుండా ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు ఏంటి అమోఘా అని వారు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు. సో ఇప్పుడు మా కోసం ఏం పాడబోతున్నారు? మఠంకి సంబంధించిన ముగ్గురు జగద్గురుల కీర్తన. అంటే యాక్చువల్గా ఇది వచ్చి మన 68వ పీఠాధిపతి మహాస్వామివారు నడిచే దేవుడు అనేసి చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఉండేవారు. వారు ఆల్మోస్ట్ ఆదిశంకరాచార్యుల వారిలాగా 3 సార్లు దేశ పర్యటన చేశారు. వారు కూడా ఆదిశంకరాచార్యుల వారు గురించి ప్రాపగేట్ చేసేవారు. వారి ఒక చిన్న కీర్తన ఉంది, అది పాడుకుంటూ నేను తర్వాత జగద్గురు పేరు కూడా యాడ్ చేశాను. ఓకే,
సో అదొక్కసారి ప్లీజ్. కరుణారసపూర్ణసుధాబ్ధే కామకోటిపీఠాధిపతే చరణే శరణం దేహి తే చంద్రశేఖర గురుమూర్తే శ్రీజయేంద్ర గురుమూర్తే శంకర విజయేంద్ర గురుమూర్తే అక్షయానంద చిత్శక్తి దక్షిణాభిముఖ శివాకృతే రక్ష రక్ష మాం తపోనిధే చంద్రశేఖర గురుమూర్తే కరుణారసపూర్ణసుధాబ్ధే కామకోటిపీఠాధిపతే చరణే శరణం దేహి తే చంద్రశేఖర గురుమూర్తే శ్రీజయేంద్ర గురుమూర్తే శంకర విజయేంద్ర గురుమూర్తే. ఇది ముగ్గురు జగద్గురువుల గురించి వస్తుంది. అసలు అంటూ రాసింది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి మీద. అంటే నేనే ఇంకా మిగతా 2 జగద్గురువులు కూడా యాడ్ చేసి పాడేస్తున్నా. ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. అయితే ఇంతకుముందు మీరు కథాగానం అని చెప్పారు కదా, అంటే మీరు పర్టికులర్గా ఆ సెగ్మెంట్ని మీరు ఎంచుకున్నారు కథాగానం అని చెప్పేసి. అసలు కథాగానం గురించి మాకు ఒకసారి. ఇది కూడా ఎందుకు తీసుకున్నానో చెప్తాను. మన సనాతన ధర్మం మళ్ళీ తిరిగి ఆ వ్యాసంలాగా సనాతన ధర్మం ఆది శంకరాచార్య వారు. ఎందుకంటే శంకరుల గురించి ప్రాపగేట్ బాగా చేయాలి. మన మినిమం పిల్లలందరికీ పద్ధతి తెలియాలి, పద్ధతిని అనుసరించాలని స్వామివారు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి టాపిక్ మాట్లాడమని చెప్పి మిగతా అందరి కోసమని మన పురాణాల గురించి కథాగానం చేసుకుంటున్నాం. అయితే సనాతన ధర్మం అంటే ఇట్ ఇస్ ఎటర్నల్, మీకు తెలిసిందే, దానికంటూ అంతం అంటూ లేదు. అలాంటిది ఇదివరకు ఎవరు ఫాలో అయ్యేవారు? మన ఋషులు, మునులు, తాపసులు ఫాలో అయ్యేవారు. సనాతన ధర్మం ఆర్షధర్మం అని కూడా అంటారు, వైదిక ధర్మం. అప్పుడు ఏంటంటే మన పరమేశ్వరుడు వాళ్ళకి కరెక్ట్ మార్గాన్ని చూపించారు. సో ఆ మార్గాన్ని వేద పురాణాల్లో ఉంది, బికాస్ మన ఋషులు ఫాలో అయ్యారు. అది మనం మినిమం ఫాలో అవ్వాలి. ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమందికి తెలుసు? మినిమం చేయవలసింది కూడా చేయట్లేదు. పొద్దున్న లేచి ఎంతమంది శ్లోకాలు చదువుకుంటారు? అంతెందుకు, పొద్దున్న లేచి ఎంతమంది దేవుడికి నమస్కరించుకుంటున్నారు? సరే, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, ఒక్కసారి నమస్కరించుకోండి అంటే దానికి ఏమైనా ముహూర్తం పెడతారా? 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పూజ చేయాలి, 40 ఏళ్ల తర్వాతే పూజలు చేయాలి, చిన్న వయసులో పూజలు చేయకూడదు, ఇలాంటివి ఏం లేదు కదా. సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే తల్లిదండ్రులు చెప్పాలి. ప్రథమ గురు ఎవరు? అమ్మ. ఇవన్నీ చూసుకుంటే మినిమం మనం ఏం చేయాలి? సత్యం వద ధర్మం చెర అంటారు. సత్యం పలకండి, మంచిగా మాట్లాడండి, బీ కైండ్ టు అదర్స్ అని అర్థం. ప్రేమగా మాట్లాడండి, విసుక్కులు అవన్నీ తగ్గించి ఈ కోపాలు, ద్వేషాలు, జెలసీ ఫీలింగ్ ఉండకూడదు. అది ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఇప్పుడు మీరు అడిగారు స్కూల్లోకి వెళ్తున్నారు, ఇది ఎందుకు ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేను ఎంతగా మార్చగలుగుతానో తెలియదు. అమ్మవారు అనుగ్రహంతో జస్ట్ ఒక ప్రయత్నం అంతే. మార్చగలిగానా 1,00,000 మందిలో ఒక్కరు మారినా సంతోషమే. ఆ ఒక్కరిని చూసి 10 మంది మారుతారనేసి ఒక చిన్న కోరిక. సో అప్పుడు సత్యం వద ధర్మం చెర, ధర్మం ఆచరించండి, సత్యాన్ని ఫాలో అవ్వండి, ఆ మార్గంలో నడవండి. అందుకన్నా ఏం చెప్పట్లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అమ్మ ప్రథమ గురువు అని చెప్పాను కదా. అమ్మ కడుపులో నేను అమ్మనే 9 నెలలు మోసినప్పుడు నా బిడ్డతో నేనే మాట్లాడుకున్నప్పుడు బిడ్డ వినే వాయిస్ అమ్మదే ఎక్కువగా ఉంటుంది. అంటే నేను మీకు జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి అమ్మ చెప్తేనే నాన్నెవరో కూడా తెలిసేది. అమ్మ చెప్తుంది దేవుడికి దండం పెట్టుకో నాన్న, వినాయకుడు, హనుమంతుడు, అమ్మవారు అని నేనే నా పిల్లలకి చెప్పుకుంటాను. నేనే రామాయణం గురించి చెప్తాను పిల్లలకి. నేను అంటే చిన్నప్పుడు చెప్పవలసినవి, వద్దు నాన్న ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా చెయ్యొద్దు అని. ఆ టైంలో చెప్పేది పిల్లలు ఫోకస్ చేసి వింటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు. చాలామంది పిల్లలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ పిల్లలు ప్రేమగా చెప్పి, కరెక్ట్గా చెప్పి ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారు, వాళ్ళు వింటారు. కానీ వద్దండి వాళ్ళు చెప్తే వినరు
అని నేనే నా పిల్లలకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ బాగుపడతారు? సో ఇవన్నీ చూసుకుంటూ తర్వాత వాట్ బెస్ట్ వీ కెన్ డూ, అసలు ఇది మన ఇండియన్ కల్చర్ని మన స్కూల్ పిల్లలకి ఎలా నేర్పించాలి, ఏ విధంగా నేర్పించవచ్చు అనుకున్నప్పుడు సరే కెన్ బీ ఇంట్రడ్యూస్ దిస్ ఇన్ టు ద కరికులం. అంటే నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు కూడా వింటారు కనుక చెప్పండి ఖచ్చితంగా. సో పిల్లలు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా అని. ఇండియన్ కల్చర్ని మన సనాతన ధర్మం మినిమం అన్నీ ఫాలో అవ్వడం కష్టం, కానీ మెల్లమెల్లగా అలవర్చుకోవచ్చు వాళ్ళ పిల్లలు. అంటే ఆచారం కానీ సాంప్రదాయం కానీ సంస్కారం కానీ పద్ధతి. ఆచారం ఫాలో అవ్వాలి, సాంప్రదాయంగా ఉండాలి, సంస్కారాన్ని మనం అలవరుచుకోవాలి, పద్ధతి ఫాలో అవ్వాలి. ఆ పద్ధతిలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు? నేను ఇలాగే ఉంటానా అని మీరు అడిగారు. నేను ఇలాగే ఉంటాను. ముక్కు పుడక పెళ్ళికి ముందర కుట్టించుకోవాలి పిల్లలు. ఎంతమంది ఫాలో అవుతున్నారు? నేను 3 ఎందుకు కుట్టించుకున్నానంటే దట్స్ అ రీజన్, అదే మీకు తర్వాత చెప్తాను. తర్వాత చౌరింగులు, ప్రతి దానికి పురాణాల్లో ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్పారు. ఇదేదో నేను సొంతంగా చెప్పడం కాదు, నిజంగా నేను చదివి చెప్తున్నాను. అలాగే ఆచరిస్తే బాగుంటుంది అని నేను చెప్పాలంటే వాళ్ళు వినరు. ఎందుకు వేసుకోవాలి గాజులు, ఇంత బొట్టెందుకు పెట్టుకోవాలి? ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆజ్ఞాచక్రాన్ని ఇలా టచ్ అవుతుంది. మనం ఒక తిలకం పెట్టుకున్నా, ఒక టిక్లీ అని నేను సజెస్ట్ చేయను. అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఆజ్ఞాచక్రం ఇలా ప్రెస్ చేసినప్పుడు మన బాడీలో అంటే మన ఆరోగ్యానికి మంచిది అని కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన్నారు. అది పెద్దవాళ్ళు చెప్పారు. అది పిల్లలకి చెప్పామనుకో, ఎడ్యుకేట్ చేస్తే దే లిజన్, వాళ్ళు వింటారు. అలాగే ఈ రింగులు ఎందుకు పెట్టుకోవడం, గాజులు అక్యుప్రెషర్ ఇలా తగిలినప్పుడు ఇది కూడాను మనకి నర్వస్ సిస్టమ్కి మంచిది. గాజులు ఊరికే అలంకారం ఒకటి ఉంది కరెక్టే, కానీ ఇది పడుకున్నప్పుడు కానీ ఇలా తగిలినప్పుడు అక్యుప్రెషర్ వల్ల నర్వస్ సిస్టంలో ఏమైనా ఇబ్బందులున్నా అలాంటివన్నీ సాల్వ్ అవుతాయని పురాణాల్లో రాసిపెట్టుంది, సైంటిఫిక్గా ఉంది. ఇప్పుడు సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేయడము అంటే అక్కడ రాసుందే నేను చెప్తున్నాను. బేసిక్గా వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న అంటే సారీ ఇంటరప్ట్ చేయాలని కాదు, కానీ ఏంటి అంటే ప్రతి దానికి సైన్స్ మధ్యలోకి వచ్చి లాజిక్ వెతుక్కోవడం అనేది బాగా అలవాటైంది మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కరెక్ట్ అలవాటైంది కాబట్టి ఇప్పుడు అలా చెప్తేనే వాళ్ళు వింటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమైంది అంటే మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి విషయాన్ని మనకి ఒక ఆచారంగా తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఈజీ వే టు అంటే అర్థం చేసుకో, జనాలకి ఈజీగా రీచ్ అవ్వాలి అంటే దీని ఒక పద్ధతిలో మనం పెడితే, ఒక ఆచారంలో పెడితే ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు అని. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏముంది, పొద్దున్న 6 గంటలకు లేస్తే ఖచ్చితంగా బాగుంటుంది, 6 గంటలకు లేచిన తర్వాత 1 అరగంట వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎంతమంది లేస్తారు? లేవరు. అదే మిలిటరీలోకి వెళ్ళినప్పుడు వాడు ఖచ్చితంగా పట్టుకొని మరి వాళ్ళు లేస్తాడు, అప్పుడు లేస్తారు. అంటే ఇట్లా ఒక పద్ధతి పెడితే ఖచ్చితంగా ఆ పద్ధతిని ఫాలో అవుతారు అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పెట్టిర్రు. కానీ ఏమైంది అంటే వీటన్నిటికంటే కూడా మనకు బయటోడు ఎక్కడి నుంచో వచ్చి ఏదో చెప్పింది ఎక్కువైపోయింది ఈ రోజులలో కాదు, గత కొన్ని వందల సంవత్సరాల నుంచి. ఎందుకంటే మన పైన జరిగినటువంటి దాడులు అట్లాంటివి, మనల్ని పరిపాలించినటువంటి బయట దేశపు రాజులు అట్లాంటి జనాలు. కాబట్టి ఎంతసేపు మన సంస్కృతిని మనకు దూరం చేయగలిగితే చాలు, వీళ్ళని మనం బానిసలుగా ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మనం బానిసలం అవుతామో వాడు ఎదుగుతాడు. ఎందుకంటే ఇప్పటికి కూడా దాదాపుగా 150 కోట్ల మంది మనం ఉన్నాం. కాబట్టి ఈ 150 కోట్ల మంది ఒకసారి బానిసలుగా బ్రతికితే పైన రాజు ఆటోమేటిక్గా వాడవుతాడు. ఎప్పుడైతే వీడు రాజు కావాలనుకుంటాడో వాడు బానిస కావాల్సి వస్తుంది. అండ్ ఖచ్చితంగా లాజిక్ ఖచ్చితంగా అవసరమే. ఎట్ ద సేమ్ టైం నేను మీకు ప్రత్యేకంగా ఏంది చెప్పానంటే ప్రతి దాని వెనకాల లాజిక్ వెతుక్కోవాలని చూడకూడదు. 3 ఆచారాలు ఉంటాయి ఖచ్చితంగా. మన సంస్కృతే ఈరోజు కాదు, ఇప్పుడు వీరే చెప్తారు. ఇప్పుడు ఎప్పటి నుంచో మన ఒకవేళ 3 ఆచారం మీద ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాలం ముందుకు పోతున్నా కొద్దీ వాటిని పక్కకు పెట్టుకుంటూ వచ్చింది సనాతన ధర్మం మాత్రమే. వేరే ఏ రిలీజియన్లో కూడా అప్పుడు ఏం రాసిరో ఇప్పటికి అదే ఉన్నది, అదే ఫాలో కావాలి, లేకపోతే చంపుతున్నారట. ప్రతి దాన్ని సైన్స్ ప్రూవ్ చేయలేదు, సైన్స్ ఇంకా అంత ఎదగలేదు. ఈరోజు ఏది అంటే చాలామంది చెప్పిన ముచ్చటనే హనుమాన్ చాలీసా గురించి మాట్లాడితే దాంట్లో ఇట్లాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. బట్ ఈ హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి చెప్తున్నాం. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోత్యాహి మధుర ఫలజాను అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. దానిలో ఏంటి అంటే ఇక్కడ నుంచి భూమి నుంచి సూర్యునికి ఎంత దూరం అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో రాసిండట. ఎట్లా చేసిరు మరి అది? ఈరోజు సైన్స్ మొత్తం ఇక్కడ నుంచి కనిపెట్టింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అన్నట్టు. ఏది చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చెప్తుండే కదా, LHS = RHS. ఇటువైపు ఉన్నది మనం మొత్తం ప్రూవ్ చేసినాక ఆ తీరం మొత్తం ప్రూవ్ చేసి LHS = RHS. సో మనం ఆల్రెడీ వేదం సనాతనం అనేది RHS ఇచ్చేసింది.
బట్ ఎల్హెచ్ఎస్ రావాలి అంటే సైన్స్ దీన్ని నిరూపించే స్థితికి ఎదగాలి, అంత స్థితికి ఎదగాలి. ఎదిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్తారు, ప్రూవ్ చేస్తారు ప్రతిదీ. బట్ ప్రూవ్ చేస్తేనే మేము నమ్ముతాము అంటారు కొంతమంది. అవును, ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్తున్నది చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతోమంది చూస్తూ ఉంటారు మన ఛానల్ కాబట్టి. అన్నం కలిపి ముద్ద కలిపి పెట్టి ఇది తప్పు నాన్న అని చెప్పి ఆచారం ఇలా ఉంది ఫాలో అవ్వండి అంటే వింటారు. కానీ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వచ్చిందంటే యూఎస్లో వెళ్ళి కథాగానం చేస్తుంటే మా అమ్మ వచ్చి నన్ను బొట్టు పెట్టుకోమంటుంది, ఎందుకు అని అడుగుతాను, చెప్పట్లేదు, మీరు చెప్పండి ఆంటీ మీరు చెప్పండి అని. అప్పుడు ఆ అమ్మాయి నేను మామూలుగా ఆచారాలు ఇలా ఫాలో అవ్వాలా, అది మినిమం పద్ధతి అంటే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, అంతే వదిలేస్తారు కూడా. అప్పుడు నేను సైంటిఫిక్గా ఇలా ఉంది నాన్న అంటే సరే ఆంటీ మీరు అలా చెప్పినందుకు నేను వింటాను. సో పిల్లలకి మనం చెప్పగలిగే స్థాయికి ఎదగాలి అంటే సైన్స్ని తీసుకురావాల్సి వస్తుంది. బికాస్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఈ రోజు అటువంటి సిచ్యువేషన్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, అదే మీరు చెప్పినట్టు ఏమైంది అంటే మనం మూలాన్ని మర్చిపోయినాం. అంటే మనకంటే ముందున్న ఒక 4-5 జనరేషన్స్ మూలాన్ని మర్చిపోయేసరికి ఓన్లీ పిట్ట కథలు మాత్రమే మిగిలినాయి. అవును, పిట్ట కథలు ఎందుకు చెప్పిర్రు అంటే మూలం క్లియర్గా చెప్తే అర్థం కాదురా. ఇప్పుడు 6 సంవత్సరాల వయసున్నోనికి 60 ఏళ్ళ వయసున్నోళ్ళు ఆ జ్ఞానం మొత్తం నేను కూర్చోబెట్టి మొత్తంగా చెప్తా అంటే ఎడికెళ్ళి అర్థమైతే అర్థం కాదు. సో వాళ్ళు ఒక పిట్ట కథ రూపంలో ఈ పిల్లగానికి ఎప్పుడు అలవాటు చేశారు. కానీ ఆయనకు మూలం తెలుసు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి మూలం తెలియక వీడు ఇప్పుడు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వింటాడు బాగానే, వీడికి 15 ఏళ్ళు వచ్చిన తర్వాత దాని వెనుకున్న విషయం ఏందో అర్థం చేసుకోవాలనుకుంటాడు. ఆ 60 ఏళ్ళు ఉన్న ఆయన కొడుకు విషయం చెప్తే ఆ కొడుకు ఈ కొడుకు ముచ్చట చెప్తుండే. ఆ మధ్యలో ఉన్న జనరేషన్స్ ఏమైనాయి అంటే ఈ ముసలోళ్ళు నీ ముచ్చట నాకు వద్దు అని చెప్పేసి అదంతా తప్పు అని, మనమే ఎదుగుతున్నాం, మనకంటే తోప ఎవరు లేడు అని ఆ మూలాన్ని మర్చిపోయి ఈ కథలను నిజంగా పిట్ట కథలు చేసి పడేసారు. ఏదమ్మా ఇది మస్తు మాటలు వస్తాయి నాకు దీని విషయంలో, ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నది నా లోపల. అండ్ దాని గురించి మనం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం కొంత చేద్దాం. అయితే ఇప్పుడు మీరు ఇంకొక కథాగానం మా కోసం. అది ఈ సనాతన ధర్మం తీసుకుంటూ ఇలా మినిమం పద్ధతి అన్నాను కదా, స్కూల్లో ఒకవేళ కరికులం యాడ్ చేస్తే ఎలా పిల్లలకి అర్థం అవుతుంది? స్టోరీ టెల్లింగ్ ఒకటి. ఆ స్టోరీ టెల్లింగ్ రూపంలో పిల్లలకి పురాణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంతమంది చదువుతున్నారు రామాయణం, మహాభారతం కానీ అలాంటివి? ఎవరు చదవడానికి టైం ఉండదు. పిల్లలందరూ పుస్తకాల్లోనే ఇంత సిలబస్లు ఉన్నాయి. అప్పుడు అనిపించింది కథాగానం చేసినప్పుడు అట్లీస్ట్ ఇలాగన్నా పిల్లలకి అర్థమవుతుంది అని. అంటే తను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రామాయణంలో మళ్ళీ గురువుని అనుసరించాలి. తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇచ్చేవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి 16 సంవత్సరాలు బ్రహ్మర్షుల వారు వచ్చారు, విశ్వామిత్రుల వారు వచ్చేసి దశరథ మహారాజుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆతిథ్యం స్వీకరించారు, కూర్చున్నారు. దశరథ మహారాజుల వారు వెంటనే మీ రాక కారణం ఏంటి అంటే, అప్పుడు ఇలా నేను ఒక యాగం తలపెట్టాను, రాక్షసులందరూ వచ్చి ధ్వంసం చేస్తున్నారు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దశరథ మహారాజుల వారు ఏం చెప్పారు, మీకేం కావాలంటే నేను చేస్తాను అంటే ఒక్క క్షణం ఆలోచించాల్సింది. రాజుగా మాట ఇచ్చేశాడు. వెంటనే బ్రహ్మర్షుల వారు అన్నారు, సరే అయితే నాకు నీ కొడుకుని అన్నాడు. చిన్న పిల్లాడే, 16 ఏళ్ల పసిబాలుడు. అంటే నువ్వు మనం మాట ఇచ్చావుగా, రాజు మాట ఇస్తే అది కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా ఆ బాధతోటి రాముని పిలిచాడు. రాముడిని గురువుతోటి వెళ్ళు అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి నాన్న, ఇప్పుడు నేను అవసరమా అని రామాయణంలో రాముడు అని ఉంటే ఇప్పుడు రామాయణం ముందర కూడా వెళ్ళేది కాదు. ఆయన తండ్రి మాట గౌరవించి ఎందుకు అని కూడా అడగకుండా గురువు వెనకాల బయలుదేరాడు. లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. అక్కడ తాటకి సంహారం జరిగింది. మారీచుడు సుభావుడు యాగం తలపెడుతున్నారు, వచ్చి ధ్వంసం చేస్తుంటే రాముడిని వెళ్ళి అప్పుడు రాముడు ఆలోచించాడు, ఆడదాన్ని అలాగా చంపకూడదు కదా అన్నప్పుడు క్షత్రియుడు కదా. సో విశ్వామిత్రుల వారు, గురువు అయిన విశ్వామిత్రుల వారు చెప్పారు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు చేయొచ్చు అని. అప్పుడు తాటకిని సంహరించి సుబాహుడిని సంహరించి మారీచుడిని 1000 యోజనాలు దూరం విసిరేశారు. తర్వాత అక్కడ మిథిలా నగరంలో ఇంకా తర్వాత గంగావతరణం, వీళ్ళ ప్రయాణం అలా కొనసాగుతోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని రాముడు అడగలేదు. అలా ఆయన వెనకాల వెళ్తూ కూర్చున్నారు. మిథిలా నగరంలో యాగం జరుగుతోంది, స్వయంవరం కాదు. జనక మహారాజుల వారు యాగం తలపెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. అక్కడ జనక మహారాజుల వారు బ్రహ్మర్షుల వారిని చూసి ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో శివధనస్సు గురించి వచ్చింది. శివధనస్సు జనక మహారాజుల వారి పూర్వీకుల నుంచి ఉంది. సో ఇప్పుడు మీరు చెప్తుంటే సారీ మళ్ళీ ఒకసారి సినిమాటిక్ లిబర్టీ గుర్తుకొస్తాను నాకు. అంటే మన సినిమాటిక్ లిబర్టీ ఏంటి అంటే మన వాళ్ళు సినిమాల్లో అంటే సినిమా ద్వారా పాపం
చాలా మంచి జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికీ. ఎట్ ద సేమ్ టైం చాలా చెడు కూడా జరిగింది. ఎందుకంటే మనకు పురాణాలలో ఉన్నటువంటి విషయాలని అన్నిటినీ సినిమాటిక్ లిబర్టీ రూపేణ తీసేసుకొని, లిబర్టీ అంటే ఓవర్ లిబర్టీ తీసుకొని కథ మొత్తాన్ని మార్చేసి, ఇప్పుడు మీరు చెప్తుంటే ఏంటంటే మామూలుగా రామాయణం అనగానే విజువల్గా, ఇప్పుడు శివధనుర్భంగం అన్నప్పుడు విజువల్గా మాకు కనిపించేది ఏంటి అంటే ఇలా రాముడు వచ్చిండు, అక్కడ నుంచి పైన సీతమ్మ వారు చూస్తున్నది, ఇట్లా మెల్లగా కట్టెన్ పక్క నుంచి ఇట్లా కిందకి చూసింది, కింద రాముడు పైకి చూసిండు, ఆ తర్వాత బాణం పైకి ఎత్తిండు, టక్కుమని అడిగింది, అక్కడ నుంచి సీతమ్మ చిన్నగా నవ్వింది, అక్కడ వెనక నుంచి పాట స్టార్ట్ అయింది, పైనుంచి పోలు పడ్డాయి. సినిమాటిక్ లిబర్టీ అంటే మాకు విజువల్గా అది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ విషయం ఏంటి అంటే దాంట్లో తప్పేం లేదు, కానీ తప్పులు కూడా చాలా జరిగినాయి వేరే విషయాల్లో. దీనిలో తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే ఆ విజువల్గా ఆ బ్యూటీ బాగుంటుంది. మాకు కూడా సీతారాముల్ని అట్లా చూసుకున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే అసలు అది ఏమీ జరగలేదు, అదేం జరగలేదు. ఇప్పుడు మీరు కంటిన్యూ. దాని తర్వాత ఆయన క్షత్రియుడు కదా, శివధనుస్సు చూసిన వెంటనే ఆయనకు ఒక్కసారి తాకాలనిపించింది. హీ వాజ్ సో ఇంక్విజిటివ్, క్యూరియస్ అనమాట. కానీ ఇది గురువు అక్కడ కూడా గురువు పక్కనుండగా గురువు ఆజ్ఞ లేనిదే వెళ్ళిపోయి శివధనుస్సు ఎత్తేసి ముట్టుకోవడం అలా చేయకూడదు. ఆయన అంత గౌరవం ఇచ్చారు. అంటే రామాయణంలో కొడుకు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేయాలి, గురువుని ఎంత గొప్పగా చూసుకోవాలి, గురువు చెప్పిన మాట వినాలి. గురువు అంటే ఉపదేశం ఇచ్చిన గురువే కాదు, మన టీచర్స్, మన స్కూల్ టీచర్స్ కూడా మన గురువులే. నిజంగా వాళ్ళకి అంత గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుత పిల్లల కోసం చెప్తున్నాను ఇది నేను. అప్పుడు ఇది గ్రహించిన విశ్వామిత్రుల వారు ఒక కనుసైగ చేశాడు శ్రీరామచంద్రుడికి. అప్పుడు వెళ్ళి ఆయన శివధనుసును ఎత్తారనమాట. ఓకే. సో ఆయన శివధనుసు ఎత్తినప్పుడు ఏమైందంటే ఆయన కురులు ఎగిరాయి. ఇలా ఇలా కదులుతున్నప్పుడు రాముడు ఎంత అందంగా ఉన్నాడో అనేసి విశ్వామిత్రుల వారు మురిసిపోయారట చూసుకొని. ఆ ఘట్టం త్యాగరాయ స్వామి వారు ఒకసారి ఊహించుకొని కృతి రాసుకొని ఆయన కూడా మురిసిపోయాడు. మునికను సైగతెలసి శివధనువును విరచే సమయమున మునికను సైగతెలసి శివధనువును విరచే సమయమున త్యాగ రాజా వినోదుని మోమున రంజల్లముని కను సైగతెలసి శివధనువును విరచే సమయమున త్యాగరాజా వినోదుని మోమున రంజల్ల అలకలల్ల లాడగగనే. ఇలా కథాగానంలో ఇలాగా సందర్భం తగ్గట్టు ఆ తర్వాత శివధనస్సు విరిచాడు శ్రీరామచంద్రుడు. వెంటనే పెళ్ళి అయిపోలేదు, సీతా కళ్యాణం అవ్వలేదు. ఎందుకంటే దసరా జనక మహారాజుల వారు వచ్చి చెప్పారు, నా కూతుర్ని మీకు ఇస్తాము, పెళ్లి చేసుకోండి అనేసి. అప్పుడు లేదు, మా తల్లిదండ్రులకు చెప్పండి, మా తండ్రి గారికి చెప్పాలి మీరు. అంటే ఇది నేను వెంటనే డెసిషన్ తీసుకునేది కాదు, పెద్దవాళ్ళు నిర్ణయించవలసింది నేను కాదు. అది ఈ జనరేషన్ ఫాలో అవుతే కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా తెలియదు కదా మరి ఈ జనరేషన్కు. ఈ జనరేషన్కి తెలిసింది ఏంటిదంటే సినిమా రామాయణం తెలుసు మాకు. ఏంటిది, రాముడు వచ్చిండో, బాణం విరగొట్టిండో, సీతమ్మ చూసింది, పెళ్లి చేసుకున్నారు, కథం అయిపోయింది. అక్కడ దశరథ మహారాజును అసలు మేము ఇన్వాల్వ్ చేయలేదు పెళ్లిలో. దశరథ మహారాజుల వారికి చెప్పమంటే అది ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఉంది మనకి మిథిలా నగరా నుంచి అయోధ్య వెళ్ళడానికి. అప్పట్లో కార్లు, బైక్స్, ఏరోప్లేన్స్ లేవుగా. సో గుర్ర బండి మీద వెళ్ళాలి. గుర్రం మీద వెళ్ళి 3 రోజులు పట్టింది రీచ్ అవ్వడానికి. అక్కడ చేరి అక్కడ చెప్పి మళ్ళీ 3 రోజులు, మళ్ళీ ఒక రోజు డిస్కషన్, 7 రోజుల తర్వాత వచ్చి మరి అక్కడ వశిష్ఠుల వారు ఉన్నారు గురువు వాళ్ళకి, ఇక్కడ బ్రహ్మర్షుల వారు, విశ్వామిత్రుల వారు, వీళ్ళిద్దరూ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని, అంటే అంత ఈజీ కాదు వెంటనే డెసిషన్ తీసుకోవడానికి. చర్చించి తరాలు చూసుకొని అప్పుడు సుముహూర్తం పెట్టిన తర్వాత అప్పుడు సీతా కళ్యాణ వైభోగమే అయింది. కానీ అమ్మవారు పెళ్లి మండపం మీద కూర్చునేంత వరకు స్వామివారిని చూడలేదు. తెర కట్టిన తర్వాత ఒక్కసారి ఆవిడ మనసులో అనిపించిందంట,
ఒక్కసారి రాముడు ఎలా ఉంటాడో చూడాలని. అయ్యో అప్పుడు ఏ కీర్తన పెట్టానంటే, అంటే అమ్మవారు పెట్టించింది అది కాదు, తెర వేసినప్పుడు అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వేతకి తెలుసుకొంటినయ్యా మరుగేలరా. ఆ పాట పాడిన తర్వాత అనిపించింది అయ్యో ఒక్కసారి అమ్మవారు చూస్తే బాగుంటుంది అని. తర్వాత చూసుకొని ఆ సుముహూర్తాన మాంగళ్యధారం చేసి సీతా కళ్యాణ వైభోగమే అనేసి త్యాగరాజ స్వామి వాళ్ళు రచించారు. ఆ వారు పెట్టిన భిక్షే మాకు సంగీతం. ఆ తర్వాత చక్కగా ఉన్నారు. నేను సీతా కళ్యాణ ఘట్టం వరకే కథాగానం చేస్తాను. సీతా కళ్యాణ వైభోగమే ఒక్కసారి మా కోసం. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. బాగుంది. అలాగే ఇంకా అంటే ఇలాంటి కథలు పిల్లకి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఉన్నారు. కామాక్షి అమ్మవారు గాయత్రి మండపంలో, అంటే మనం గుడి లోపలికి వెళ్తే 3-4 మండపాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చే శుక్రవార మండపం, అది దాటుకొని వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది ఒకటి, బయట ఒకటి ఉంటుంది ధ్వజస్తంభం, లోపలికి ధ్వజస్తంభం ఉంటుంది. బంధకాసుని వధించి అక్కడ కింద పాతి పెట్టారు. అలా వెళ్ళి వినాయకుడి దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే పల్లవరాజ మండపం ఉంటుంది. దాని తర్వాత ఒక ప్రదక్షిణ చేసుకుని అభిషేక మండపం, లోపల గాయత్రి మండపం. గాయత్రి మండపంలో అమ్మవారు ఓంకార పీఠం మీద ఉంటుంది. మన ఆదిశంకరాచార్యుల వారు ఆ పీఠం అమ్మవారు అక్కడ కూర్చుంటారు, ఉన్నారు. నిజంగా కామాక్షి ఉంది. నాభిస్థానం మోక్షపురి కాంచీ క్షేత్రం. అమ్మవారి ముందు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మవారి గురించి ఎంత గొప్పగా రాశారంటే, శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ అది ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు నేను కాంచీ క్షేత్రం గురించి ఇలా చెప్తే అక్కడ ఓంకార పీఠం మీద అమ్మవారు కూర్చున్నారు, ఎంతమందికి తెలుసు? సో ఇలా కథాగానం చేసుకుంటూ మరీ ప్రవచనం లాగా వెళ్లకుండా కొన్ని కృతులతోటి అలా చేస్తున్నాను. ఇది పిల్లలకు చెప్పాలి, స్టోరీ టెల్లింగ్ ఫస్ట్ థింగ్. కాకుండా చక్కగా ఎక్స్కర్షన్స్ తీసుకెళ్ళాలి. మనకే చాలా ఉన్నాయి. రామప్ప టెంపుల్ ఉంది, శ్రీశైలం ఉంది, కాళహస్తి ఉంది. ఇక్కడ మన సౌత్లో అండ్ మన తెలంగాణ సైడ్ కూడా చాలా ఉన్నాయి. భద్రకాళి టెంపుల్ ఉంది. మనం చెన్నై సైడ్ వెళ్తే గనక కైలాసనాథ టెంపుల్ అని ఉంది కంచిలో. బృహదీశ్వర ఆలయం తంజావూరులో ఉంది, అది తీసుకున్న. ఎందుకు? శ్రీరంగం ట్రిచీలో. అసలు ఆ కార్వింగ్స్ చూసిన మన పురాణాల గురించి చాలా ఉంటాయి. అది మన పిల్లలకి చెప్పాలి. అది ఎంతమంది చెప్తున్నారు ఇప్పుడు? అది లేదు. అయితే ఏమైందంటే అమ్మా, ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్స్ పైన నిజంగానే మీరు అన్నట్టుగా కార్వింగ్స్ ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కార్వింగ్స్ అవి కూడా ఏంటి అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈరోజు మనం ఒక ప్రెగ్నెంట్ లేడీ తీసుకుంటే ఆ లోపట శిశువు ఎలా ఉంటుంది గర్భంలో అనేటటువంటి విషయం, ఈరోజు ఆరోగ్యంగా ఉందా లేకపోతే ఏ షేప్లో ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలంటే అల్ట్రా స్కానింగ్స్ వచ్చాయి. మనం అవి చూసి ఆ లోపల పాపనో బాబో ఇట్లా తిరుగుతూ ఉంటే చూసి తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. ఏంటి, దాదాపు వచ్చి 90s ఎప్పుడో వచ్చాయి ఈ అల్ట్రా స్కానింగ్స్ అనేవి. కానీ 800-1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాల్లో గర్భంతో ఉన్నటువంటి ఒక తల్లి కడుపులో శిశువు ఏ విధంగా ఉంటుందో కారు చేసి పెట్టిర్రు దేవాలయాల మీద. ఆ చరిత్ర గురించి నా కొడుకు అవసరం లేదు, ఏం కావాలి అంటే దేవాలయాల మీద బూత్ బొమ్మలు పెడతారు, అందుకోసం మేము పిల్లల్ని తీసుకుపోము గుడికి అనేటటువంటి జనాలు తయారవుతా ఉన్నారు మనకు. ఏంటి అంటే అదే మన చరిత్రని చెప్పేటోళ్ళు లేడు, పోనీ వినేటోళ్ళు లేడు, అంటే వాడికి అర్థమయ్యేటట్టు చెప్దామనేటోడు ఎవరు లేడు.
బట్ ఆ ప్రయత్నం మీరు చేస్తున్నందుకు మరొకసారి మా తరపు నుంచి థ్యాంక్స్ అమ్మా. ఇంకా వాట్ బెస్ట్ వీకెండ్ అంటే ఈ మన పండగల గురించి మన పిల్లలకి చెప్పాలి. దీపావళి 5-day ఫెస్టివల్ అని మీకు తెలుసా? 5 రోజులు చేసుకోవాలి దీపావళి. అది ఎంతమంది పిల్లలకు తెలుసు? మన దసరా నుంచి దీపావళి కనెక్షన్ ఉందని ఎవరికైనా తెలుసా? దసరా రోజు విజయదశమి రోజు రావణ సంహారం జరిగింది. 20 రోజులు పట్టింది శ్రీరాముడికి అయోధ్య రీచ్ అవ్వడానికి. 20 రోజుల తర్వాత అమావాస్య. దీపావళి అంటే దీపాలు, వళి అంటే రో ఆఫ్ లైట్స్. సో అలా అంటే వాళ్ళు ఆ రోజు దీపాలు పెట్టి పండగ చేసుకున్నారంట. సో అది ఎంతమందికి తెలుసు? 5 రోజుల పండగ అంటే ధన్వంతరి త్రయోదశి అనేసి మొదటి రోజు, మనకి ఆశ్వీజ మాసం నుంచి 13వ రోజు అంటే పౌర్ణమి తర్వాత 13 రోజుల తర్వాత ధన్వంతరి త్రయోదశి, ఆరోగ్యానికి సంబంధించింది. ఆ తర్వాత ధన త్రయోదశి అయిపోయి డబ్బులు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి నరక చతుర్దశి. నరక చతుర్దశి ఎందుకు వచ్చింది? నిజంగా మనం పురాణాల్లో చూస్తే 16,000 మంది ఆడవాళ్ళని నరకాసురుడు బంధించేశాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి వాళ్ళందరినీ దాంట్లో నుంచి విడిపించాడు, నరకాసురుని వధించాడు. అందుకే ఆ చతుర్దశి 14వ రోజు ఆఫ్టర్ ఆశ్వయుజ పౌర్ణమి 14వ రోజు నరక చతుర్దశి అని చేసుకొని మళ్ళీ అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది. వెళ్ళిపోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము వెళ్తుని చూపిస్తున్నాం ఆ మార్గానికి వెళ్ళడానికి, కరెక్ట్గా మార్గానికి. అంటే వాళ్ళకి కనిపించదు కనుక చీకట్లో ఎలా నడుస్తున్నారు అని వాళ్ళకి మార్గం చూపించడానికి ఈ దీపాలు. 4వ రోజు బలిపాడ్యమి అని గోవర్ధన పూజ చేస్తారు. 5వ రోజు భగినీ హస్త భోజనం అనేసి ఇది పురాణాల్లో ఉంది. ఆ రోజు అక్కో చెల్లో తమ్ముడికో అన్నకో భోజనం పెడతారు. యమున యముడికి పెట్టింది. ఆయన ఏమైనా కోరిక కోరుకోమంటే ఈ రోజు ఏ తల్లి చేత, ఏ అక్క చెల్లి చేత ఎవరైతే తింటారో భోజనం చేస్తారో అన్నా తమ్ముడు వాళ్ళని నువ్వు హింసించకూడదన్నా అని చెప్పింది. అవన్నీ ఎంతమందికి తెలుసు? ఈ విషయాలు ప్రతి పండగ గురించి పిల్లలకి చెప్పాలి, అది స్కూళ్ళల్లో చెప్పాలి. సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఇవి కూడా చెప్తే బాగుంటుంది. ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి ఇంకా పుస్తకాలు చదవాలి పిల్లలు, లేదా వెళ్ళి టీచర్స్ని కనుక్కోవాలి. లేదు, పిల్లలు పుస్తకాలు చదవాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్సే టైం లేదు. ఎన్ని పాపం వాడు పిల్లలు మా అల్లుళ్ళు ఉన్నారు, 2. వాడు ఒకడు 1st క్లాసు, ఒకటి UKG. వాళ్ళ బ్యాగులే కిలోల ఆ బ్యాగులు చూసి నాకు భయం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నా పాప ఉన్నది దీని స్కూల్, అందుకే మా సనాతన స్కూల్ వస్తూ ఉన్నది. పుస్తకాలు తక్కువ, బ్రెయిన్లో జ్ఞానం ఎక్కువ. లెట్స్ సబ్స్క్రైబ్ సనాతన స్కూల్ వెంటనే. అప్పుడు చేయండి, వెళ్ళి ఆ పేరెంట్స్ అట్లీస్ట్ తల్లిదండ్రులు కూర్చోబెట్టి పిల్లలకు ఒక 10 నిమిషాలు రోజు మన పురాణాల గురించి చెప్పినా సరిపోతుంది. చేయగలిగితే చేయండి. అట్లా అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళు చదువుతారుగా, చెప్పడానికైనా చదువుతారు నిజంగా పాపం. ఎందుకంటే మనకు వాళ్ళు తినకున్న పిల్లలకి పెట్టేదే తల్లిదండ్రులు. అట్ ది సేమ్ టైం పిల్లలకి చెప్పాలి అనుకున్నప్పుడు వీళ్ళకి టైం లేకుండా నేర్చుకుంటారు. సో అది రావాలి, అవగాహన రావాలి ఫస్ట్. అయితే ఇంకొకటమ్మా, ఇక్కడ మీ పర్సనల్ అయిపోదాం ఒకసారి. ఇప్పుడు పెళ్ళి అవ్వకముందా పెళ్ళైన తర్వాతే ఇదంతా ఈ కథాగానము ఈ వ్యవస్థ ఇటువైపు వచ్చింది. అయితే హార్డ్వేర్ ఇంజనీర్ ఇక్కడ నుంచి అంటే బాగానే సంపాదించే ఉంటారు, అంటే ఇంజనీర్లకు వాళ్ళకు వీళ్ళకు మంచి అది డిమాండ్ అయితే ఉన్న టైంలోనే కదా మీరు చేసింది. సో అటు నుంచి అమెరికాను అటు ఇటు పోతే ఇంకా ఎక్కువ అన్ని రకాలుగా బాగుంటుండే అని ఎవరైనా అనుకుంటారు, ఫ్యామిలీ కావచ్చు. అయితే మీ వారి గురించి మా ఆయన ఎందుకు చూస్ చేసుకోలేదంటే, మా వారు ఒకరే కొడుకు, మా అత్తగారికి మామగారికి. సో వాళ్ళని చూసుకునే బాధ్యత మాదే గనక మేము ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడ ఉన్నా కూడా ఈరోజు ఏమంటున్నారంటే, జాబ్ చేయి, ఇంత చదివి ఎందుకు ఇదంతా వ్యవస్థ, అందులో నువ్వు పోయి ఈ ధర్మము ఇదంతా ముచ్చట మనకు అవసరం అనేటటువంటి మాటలు అట్లాంటివి ఏం రాలేదు. అది ఎందుకు రాలేదు అనేది నా ప్రశ్న. వాళ్ళు చాలా సహకరిస్తారు సంగీతం. వై? సంగీతం మా ఫ్యామిలీలో చాలా అమ్మ తర్వాత అంటే మా అమ్మ సైడ్ అమ్మ నేర్చుకుంది, ఇటువైపు తక్కువ వాళ్ళ సైడ్ లేదు, ఎవరికి లేదు. అంటే అసలు లేదు కాబట్టి ఇంట్రెస్ట్. ఏ కోడలు చక్కగా పాడితే అత్తగారు మామగారు మెచ్చుకోరు, వాళ్ళకి గర్వంగానే ఉంది, చాలా సంతోషిస్తారు. అండ్ స్వామివారు నన్ను ధర్మ ప్రచారంగా చూస్ చేశారు. మన కంచి కామకోటి పీఠం తరఫున మినిమం శ్లోకాలు ఇవి పాడాలని చెప్తే దానికి ఒక నిత్యపారాయణ శ్లోకాలని ఉంటాయి మఠంలో. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి అని వచ్చి ఆఖరిది ఏకశ్లోకి భాగవతం.
ఆదౌ దేవకీ దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం అనేది వస్తుంది. అది నేను మర్చిపోయాను, అంటే బాగా చెప్పేదాని ఇది వరకు, ఇప్పుడు సడన్గా ఆడితే అలా ఆ శ్లోకం. దాని తర్వాత అది జయేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి కూర్చొని కొన్ని చేసి ఇదన్నా చేయండి అని చెప్తే అది స్వామివారు ప్రాజెక్ట్ ఇచ్చి రికార్డ్ చేయించి సీడీ రిలీజ్ చేశారు. మూకసారం అనేసి 500 శ్లోకాలు ఉన్నాయి మూక పంచశతిలో. అందులో 31 శ్లోకాలు మహాస్వామివారు తీసి మాటలు రాని పిల్లలకి ఈ శ్లోకాలు మినిమం ఇదన్నా వినిపిస్తే పలుకుతారు, మాటలు వస్తాయి, ఇది నిజం. మూకశంకర్ల వారు రాశారు. సో ఆ సీడీ కూడా రిలీజ్ చేశారు. ఇంకా అలాంటి మంచి మంచి ప్రాజెక్టులు వచ్చి నేను పాడుతుంటే మా అత్తగారు మామగారు ఆనందించేసి మా నాన్న అయితే ఇంకా నా కూతురు అని చాలా సంతోషించేస్తుంటారు అమ్మా నాన్న వాళ్ళు. సో సపోర్ట్ మాత్రం చాలా ఉంది, మా ఆయన కూడా చాలా ఉంది. ఇంట్లోనే ఉంటానుగా, స్టే హోమ్ స్టే సేఫ్ లాగా నేను. అలాగే కానీ ఇప్పుడు స్కూల్స్ అవి అన్నప్పుడు ఖచ్చితంగా బయట తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆయన సహకారం ఉందిగా, పిల్లల్ని చూసుకుంటారు. చిన్న పిల్లలు కాదు, పెద్ద పిల్లలు అయిపోయారుగా. వాళ్ళు ఏమంటూ ఉంటారు, అమ్మ నీ ప్రొఫెషన్ లో వెళ్ళమ్మా, వీఆర్ సపోర్టింగ్ యూ అంటది. వాళ్ళకి ఏమైనా ఇటువైపు రావాలనే ఆలోచనలు ఇద్దరు నేర్చుకున్నారు ఇనీషియల్ గా. వాళ్ళు పాపం చదువుల మీద బాగా ఫోకస్ చేసి ఇలా ఆగిపోయింది. ఓకే, అంతే. అంటే పర్లేదు. తర్వాత ఏమైనా అనిపిస్తుందా, అంటే ఇటు అంటూ ఉంటుంది, మీతో చర్చిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీటి గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి? అంటే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పేస్తాను. ఆదిశంకరాచార్య వారి గురించి నేను చెప్తున్నాను వినండి అనేసి చెప్పిన తర్వాత ఇందుకే ఎన్ని మఠాలు స్థాపించారు అని మళ్ళీ క్వశ్చన్ చేసేస్తాను. సో నేను పిల్లల ముందర ఈ కథలు చెప్తున్నదాన్ని వాళ్ళు వింటారు కనుక నేను తర్వాత అర్థమైన బయట చెప్తున్నాను. సో నేను నా పిల్లల్ని వాళ్ళకి తెలుస్తుందిగా చెప్తుంటే, ఈయన చెప్తాను, నేను చెప్తాను. మీరు ఇంతకుముందు చదువుకున్నప్పుడు కానీ ఆ తర్వాత జాబ్ చేశారు, అక్కడ నుంచి కథాగానం అంటే సంగీతం నేర్చుకున్నప్పటికీ ఇదే ఫుల్ టైం ప్రొఫెషన్ అని మీరు ఎప్పుడు అనుకోలేదు? మేబీ అనుకోలేదు. బట్ ఫుల్ టైం ప్రొఫెషన్లోకి దీన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అసలు శంకరుల వారు మీ జీవితంలోకి ఎప్పుడు వచ్చారు? మా నాన్న వాళ్ళు చెప్పినప్పటి నుంచి తెలుసు. ఇంట్లో పుస్తకాలు ఈయన బాగా చదువుతారు. సో ఆయన కంచికామకోటి పీఠంకి అసోసియేట్ అయిన తర్వాత పీఠ పరంపర అంతా తెలుసు కనుక నేను తెలుసుకునేదాన్ని. అంటే అన్ని, అంటే నాకు ఒక పిహెచ్డి చేయాలని కోరిక ఉండేది. సో స్వామివారు మాస్టర్స్ అయిన తర్వాత సరే అని అన్నారు. కానీ అంటే నేను ఏం చేసినా జగద్గురుల అనుగ్రహం, వారు ఒప్పుకుంటే వారికి ఒక మాట చెప్పడం అలవాటు. అలాగే ఇంట్లో కూడా చెప్పడం అలవాటు. ఇంట్లో ఒప్పుకోవాలిగా, ఏం చేసినా నేను సొంత డెసిషన్స్ తీసుకోను. ఇలాంటివన్నీ చెప్పి చేస్తాను. ఇంట్లో ఏదో చేసి చిన్నవి చేయడం అది వేరే, కానీ ఒక మాట చెప్తాను. ఇంట్లో ప్రతిదీ తెలుస్తుంది, నేను ఏం చేస్తున్నానో ప్రతిదీ తెలుసు. అలాంటప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది స్వామివారు ఇచ్చింది పిహెచ్డి నాకు ప్రాజెక్ట్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఆదిశంకరాచార్యుల వారు మళ్ళీ మళ్ళీ తిరిగి సనాతన ధర్మం ఖచ్చితంగా, అది లేకుంటే మనం లేం కదా. శంకరుల వారు ఏంటంటే పరమేశ్వరుడు వచ్చింది ఒక పర్పస్ కోసం, అదేదో సరదాగా వచ్చి ఏదో అవతారం కాదు. ఆదిశంకరాచార్యుల వారు కర్మకాండ, దైవతాకాండ, దేవతాకాండ, జ్ఞానకాండ ఆ మార్గాలు అవి తగ్గిపోతున్నాయని వారు వచ్చారు. కర్మకాండ అంటే హోమాలు చేయడం తగ్గిపోయాయి అప్పట్లో. దేవతాకాండ అంటే సాధన తగ్గిపోయింది, అంటే కూర్చొని పూజలు చేయడం అన్నీ తగ్గిపోయి తాంత్రిక విద్యలు పెరిగిపోయాయి, తాంత్రిక ఆచారాలన్నీ పెరిగిపోతున్నాయి. తర్వాత జ్ఞాన మార్గాన్ని నడవకుండా సత్సంగాలు ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని చర్చిస్తున్నాం కదా. ఇప్పుడు మీరు నాకు రామాయణం గురించి ఇలా ఉంది కదండి, మేము సినిమాలు ఇలా చూసాం. సినిమాల గురించి ఇప్పుడు ఏదో రీసెంట్గా రిలీజ్ అయింది డిస్కషన్ ఉంటుంది, కానీ సత్సంగంలో ఒక మంచి స్తోత్రాన్ని తీసుకొని దాన్ని వ్యాఖ్యానం చేయడం కానీ, లేదా ఏదైనా శ్లోకం తీసుకొని పాడడం కానీ, చదవడం కానీ ఎంతమంది చేస్తున్నారు? అవి తగ్గిపోయానే కదా. అవి తగ్గిపోయాయని శంకరాచార్యుల వారు వచ్చారు. ఆయన ఎవరికి అంటే కాలటి క్షేత్రంలో, కాలటి అనే గ్రామంలో శివగురువు ఆర్యాంబ, శివగురువు వారు పెద్ద గొప్ప వేద పండితుడు. వారికి ఒక కోరిక ఉండేది, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయనకి కొడుకులా రావాలని. సో ఒకరోజు కల వచ్చింది. ఆయన సాధన చేయడం అంతా ఇంత కాదు, చాలా గొప్ప వ్యక్తి, విపరీతమైన నాలెడ్జ్ ఉంది. ఆయన సాధన చేస్తూ కోరుకున్నప్పుడు కలలో వచ్చాడు పరమేశ్వరుడు. వచ్చి నీకేం కోరికమ్మా ఏంటి అని అడిగినప్పుడు, నాకు నువ్వే కావాలి స్వామి కొడుకులాగా. శివుడు రెండు ప్రశ్నలు వేశాడు. నేను ఇది పిల్లల్ని అడిగాను. ఆది శంకరాచార్యుల వారి గురించి ప్రాపగేట్ చేసేటప్పుడు నా పిల్లల్ని అడిగాను, బయట పిల్లల్ని అడిగాను, కానీ పిల్లలు
నిజంగా కరెక్ట్గా. అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తీసేనక్కర్లేదమ్మా ఏమి, అందరికీ తెలుసు ఎలా అడగాలో తెలుసు. నీకు జ్ఞాని అయిన కొడుకు, అల్పాయుష్యుడైన కొడుకు కావాలా, బుద్ధిహీనుడైన పూర్ణాయుష్యుడైన కొడుకు కావాలా? చెప్పండి మీకు ఎవరు కావాలి? మీరైతే ఏం చెప్తారని పిల్లల్ని అడిగితే, మాకు అల్పాయుష్యుడైన కొడుకన్నా జ్ఞాని అయిన కొడుకే కావాలి అని పిల్లలు చెప్పారు. మొన్న 2000 మంది పిల్లలు. ఇట్ వాస్ ఇంటరాక్టివ్ సెషన్. ఓకే. వెంటనే తరాస్తు చక్కగా శంకరులు పుట్టారు. బాలశంకరుల్లో ఫేస్లో తేజస్సు విపరీతంగా ఉంది. ఆయన ఇప్పుడు మనకి ఏబిసిడీలు అలా చెప్తాము, ఆయనకు సంవత్సరంకి మాటలు వచ్చాయి, 2 పదాలు మాట్లాడేసేవారు. దాని తర్వాత ఆయన 3వ సంవత్సరం, తండ్రికి ఉంటుంది కదా పాపం ఉపనయనం చేయాలని, వారికి అయినవి 4 సంస్కారాలు మాత్రమే. ఫస్ట్ పేరు నామకరణం చేశారు, జాతకర్మ చేశారు, చెవులు కుట్టించారు శంకరుల వారికి. తర్వాత మన ఉపనయన సంస్కారం చేయాలి. ఉపనయన సంస్కారం చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన కాలం చేస్తారు. శంకరుల వారికి 3 సంవత్సరాలు అప్పుడు పాపం, చిన్న పిల్లాడు. తర్వాత కొన్ని రోజులు గడవాలిగా, వెంటనే చేయరుగా 5వ ఏట శంకరుల వారికి ఉపనయన సంస్కారం జరిగింది. వేదం నేర్చుకోవడానికి వెళ్ళారు. అక్కడ పాఠశాలకు పంపించింది తల్లి. అక్కడ మరి వంట చేసుకోవడాలు అలా చేయకుండా వారు భిక్షాటనకు వెళ్ళాలి గనక భిక్షాటన చేస్తూ ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆవిడకి ఇంట్లో ఏం లేకపోతే ఒక ఉసిరికాయ తెచ్చినప్పుడు ఆయన మొదటి గొప్ప అంటే మిరాకిల్, అద్భుతం, ఆయన సాక్షాత్తు మన లక్ష్మీదేవిని కనకధార చదివి ఒక్కసారి ఆ స్తోత్రాన్ని చదివారు. అద్భుతంగా చదివారు. అంటే కనకధార చాలా పెద్దది గనక, ఆంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగదేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యధాస్తు మమ మంగళదేవతాయాః. అంతే, ఆవిడ బంగారు ఉసిరికాయలు అలా ఇచ్చేసింది. కానీ ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, వీళ్ళు ఏం చేశారు నువ్వు నన్ను ఇవ్వమంటున్నావు, ఏదైనా పుణ్యం చేశారా? నాకు ఇచ్చిందిగా ఉసిరికాయ, పుణ్యం చేసింది, ఇచ్చింది అమ్మవారు. ఆదిశంకరాచార్యుల వాక్కు అంత గొప్పది, బాలశంకరుల్లో తేజస్సు. అలా వెళ్ళి చక్కగా తర్వాత ఏం చేశారు, తన తల్లి ఎంత వేదాభ్యాసంలో ఉన్నా 8 ఏళ్ళకి వచ్చారు. కరెక్ట్ 3 సంవత్సరాల్లో మొత్తం వేదం అంతా నేర్చేసుకున్నారు. తర్వాత తల్లికి ఏంటంటే అక్కడ పూర్ణా నదికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ శివుడు అదంటే కృష్ణుడికి అభిషేకం చేయడము, అక్కడికి వెళ్ళి మోయడం కష్టం అయిపోతుంది. ఎండలో కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ. తల్లి బాధ చూడలేక పూర్ణా నదికి వెళ్ళి నమస్కరించుకున్నాడు. అమ్మ ఒక్కసారి మా ఇంటి ముందర ప్రవహించవా అని. ఆయన కోసం పూర్ణా నది వచ్చేసింది, వాళ్ళ ఇంటి ముందర ప్రవహించడం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఉంది కాలటిలో. అక్కడ కృష్ణుడు స్వతహాగా మన ఆదిశంకరాచార్య వారి వంశం వాళ్ళు కృష్ణ భక్తులు. ఆయన అచ్యుతాష్టకం రాశారు, నాకు అది చాలా ఇష్టం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం హరిం. అలాగా చక్కగా పాడుకునేవారు స్తోత్రాలు. మనకి పూజా విధానం ఇప్పుడు ప్రెసెంట్గా మనం అందరం చేసే పూజా విధానాలు ఏమున్నాయో అన్ని ఆదిశంకరాచార్య వారు ఇచ్చింది. స్తోత్రాలు ఏమున్నాయో అన్ని ఆదిశంకరాచార్య వారు ఇచ్చింది. తర్వాత ఏం చేశారు, ఆయన ఇంకా సన్యాసం తీసుకుందాం అనుకున్నారు. మరి సన్యాసం తీసుకుందామంటే తల్లి ఒప్పుకోవాల్సిందే, ఆవిడ ఆజ్ఞ లేనిదే తీసుకోలేదు. మరి తల్లి ఎందుకు ఒప్పుకుంటుంది? నాకెవరున్నారు నాయనా, నీ తండ్రి గారు లేరు, నువ్వు కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి, వద్దురా నాన్న వద్దు అని చెప్తే ఇంకా అప్పుడు ఇబ్బంది పెట్టడం అని ఎందుకని తర్వాత ఆ పూర్ణా నదిలో వెళ్ళి నించొని ఆ మొసలి పట్టుకోవడం. తర్వాత అల్పాయుష్యుడు నీకు తెలుసుగా నాకు ఎక్కువ ఆయుష్ లేదని, నేను మళ్ళీ సన్యాసం తీసుకున్నాను అనుకో నాకు ఇంకో కొంచెం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఇంకా గత్యంతరం లేక ఆవిడ ఒప్పుకున్నారు. దాని తర్వాత మాత్రం వెళ్ళిపోవాలమ్మా, నేను వచ్చిన పని వేరేది, పర్పస్ వేరేది, నేను వెళ్ళాలి అంటే లేదు నాన్న ఉండు అంటే నువ్వెప్పుడు అనుకుంటావు, నేను తప్పకుండా వస్తానంటే ఆవిడ ఒక్క కోరుకుంది. నిజంగా శంకరుల వారు తీర్చారు. నేను ఆఖరి సమయంలో నువ్వే రావాలి. ఆయన
తప్పకుండా మాటిస్తున్నానమ్మా, నేను వస్తానని ఆయన ప్రకారం బయలుదేరారు. ఆయనకి 8 సంవత్సరాలు. గురువు కోసం వెతుక్కుంటూ ఓంకారేశ్వర్ వెళ్ళారు. ఓంకారేశ్వర్ వెళ్ళినప్పుడు గోవింద భగవత్పాదుల వారు ఉన్నారు అక్కడ ఆ గుహలో. అక్కడ ఎవరు నువ్వు అని అడిగారు. శంకరాచార్య వారు చాలా గొప్పగా సమాధానం ఇచ్చారు. నేనెవ్వరినీ కాదు, మొత్తం శివుడే, అంతా శివోహం, చిదానంద రూపం శివోహం శివోహం అని నిర్వాణ శతకం పాడారు. దాని తర్వాత పాడరా ఇప్పుడు? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. అంత అద్భుతంగా రాశారు. దాన్ని అంటే నేనేమీ లేదు, నాకెవ్వరూ లేరు, అంతా శివుడే, అంతా శివుడే అనేటప్పటికీ దానికి మురిసిపోయి ఆయన బయటికి వచ్చి శిష్యుడిగా స్వీకరించి 4 సంవత్సరాలు కావలసిన విద్యనంతా ఇచ్చి, ఇంకా ఇప్పుడు నువ్వు బయలుదేరాలి, కాశీకి బయలుదేరాలి, అక్కడ నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కొంతమంది శిష్యులతో బయలుదేరి శంకరుల వారు అక్కడికి వెళ్ళి ఫస్ట్ వారణాసికి వెళ్ళి ఏ దేవత దర్శనం చేసుకున్నారు. ఫస్ట్ మనం కూడా ఎవరిని దర్శనం చేసుకోవాలి తెలుసా? వారణాసి వెళ్ళిన తర్వాత కాలభైరవ దర్శనం చేసుకోవాలి. కాలభైరవని దర్శించుకొని కాలభైరవాష్టకం రాశారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే. స్లోగా ఉంటుంది, ఆయనది చాలా ఫాస్ట్గా ఉంటుంది పాడినప్పుడు. నాకు దానికన్నా ఈ రాగంలో నచ్చింది, సో ఇలా కట్టేశాను. తర్వాత గంగా స్నానంకి వెళ్ళారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి సరళ తరంగే గంగా స్తోత్రం రాశారు అద్భుతంగా. దాని తర్వాత ఆయన విశ్వనాథ దర్శనం చేసుకున్నారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ అన్నపూర్ణాష్టకం. అంటే ఇవన్నీ స్తోత్రాలు ఇప్పుడు మనం పాడుతున్నామంటే ఆయన ఇచ్చిన భిక్షేగా. తర్వాత అక్కడ అలా ఉండి శిష్యులు చాలామంది వచ్చారు. ఆయన బ్రహ్మసూత్ర భాష్యం రాశారు, అద్భుతమైన ఉపనిషత్తులు రాశారు, దాని గురించి చర్చించారు గొప్ప గొప్ప వాళ్ళతోటి. తర్వాత కైలాస యాత్రకు వెళ్ళారు. 4 శిష్యులు ఉన్నారు, మెయిన్ శిష్యులు అంటారుగా, ముఖ్య శిష్యులు. వాటి గురించి 4 మఠాలు స్థాపించారు. దానికన్నా ముందర కైలాస యాత్రకు చేశారు. అంటే ఆయన యోగ శక్తితోటి 3 సార్లు మన భారతదేశాన్ని పరిక్రమ చేశారు. కానీ ఆయన యోగ శక్తితో అలా వెళ్ళిపోయారనమాట కైలాసానికి. మనకి అదృష్టం ఉంటే బాగుంటుంది, అంత స్థాయికి ఎదగాలి. అయితే అక్కడికి వెళ్ళి పరమేశ్వర దర్శనం చేసుకొని శివ కేశాది పాదాంత స్తోత్రం ఒకటి, శివ పాదాంత కేశాది స్తోత్రం పాడేశారు. పరమేశ్వరుడు సంతోషించి 5 శివలింగాలు ఇచ్చారు. ఆ 5 శివలింగాలు 2 నార్త్లో, ఉత్తర భారతదేశంలో, 3 దక్షిణ భారతదేశాన్ని తీసుకొచ్చారు. దాంతో మనకి సౌందర్య లహరిని కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. ఫస్ట్ శ్లోకం మన సౌందర్య లహరిలో అమ్మవారిని అలా పొగుడుతూ అనమాట. దాని తర్వాత అవి తీసుకొచ్చి ముక్తిలింగం కేదార్నాథ్లో, వరలింగం వచ్చేసి నేపాల్ పశుపతినాథ్ టెంపుల్లో, తర్వాత 3 మన దక్షిణ భారతదేశాన్ని తీసుకొచ్చారుగా. మోక్షలింగం చిదంబరంలో ఉంది, భోగలింగం వచ్చి శృంగేరి కర్ణాటకలో,
ఫైనల్గా యోగలింగం వచ్చి కంచి కామకోటి పీఠంలో స్థాపించారు. ఓకే. తర్వాత 4 మఠాన్ని స్థాపించారు. ఈయన ఇలా వెళ్తూ స్థాపించే ముందర ఏమైందంటే ఇలా అలా పర్యటన చేస్తున్నప్పుడు అంటే ఒక చిన్నది గుర్తుకొచ్చింది, ఇది మిస్ అవ్వదలుచుకోవట్లేదు. ఇందాక నేను చెప్పానుగా, పూజ చేయాలి, దేవుని దండం పెట్టుకోవాలంటే ఒక ఏజ్ అంటూ ఉండాలి, ఈ ఏజ్కి వచ్చినప్పుడే చేసుకోవాలి, అలాంటివి ఉండవు. అలా వెళ్తున్నప్పుడు ఎవరో గట్టిగా డుక్కునుకన స్తోత్రాలు చదువుతున్నారు. ఓకే. చూసి చట్పట్టి మంజరీక స్తోత్రం పలికేశారు, వచ్చేసింది ఆ నోట్లోంచి. అంటే ఈ వయసులో రామకృష్ణ గోవింద అనుకోకుండా ఎందుకు ఇలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఠుక్రం కరణే. భజ గోవిందం, గోవిందనామాలు చదవండి, ఎందుకు ఇలా గట్టి గట్టిగా చదువుతున్నారు? అలా అందులో కూడా ఉంటుంది, మీరు ఇందాక భగవద్గీత భగవద్గీత కించిదధీత అది పాడితే గంగమ్మలో ప్రవాహం అంటే గంగా అంత అమృతంగా ఉంటుందంట. అలాగేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. అద్భుతంగా 10 రాశారు, మిగతా శిష్యులందరూ కంటిన్యూ చేశారు. అంటే ఇదేంటంటే హెచ్చరిస్తున్నట్టు, ఒక వయసు వచ్చినప్పుడన్నా, అంటే చిన్నప్పటి నుంచి అలాగో చేసుకోవట్లేదు, ఒక వయసు వచ్చినప్పుడన్నా రామకృష్ణ అనుకోండి రా బాబు, గోవిందనామాలు చేసుకోండి, శివ అని తలుచుకోండి, దీనివల్ల వస్తుంది పుణ్యం. సినిమాల గురించి తప్పుగా తీసుకోకండి, నేను ఇలా అంటున్నా అని చర్చించుకోండి. ఇది కలియుగం కనుక అవన్నీ వస్తాయి, కానీ దేవుని గురించి కూడా తలుచుకుందాం. వాళ్ళు ఇచ్చిన లైఫ్ ఇది. అంటే అమ్మ ఇచ్చిందంటే ఆ అమ్మ శరీరంలోకి రావడం కూడాను, ఇది ఇంగ్లీష్లో చెప్పండి ఇట్స్ క్రియేషన్ బై దేవుళ్ళే కదా, మన దేవుళ్ళ వల్లే కదా. సో అది అట్లీస్ట్ ఒక్కసారి వాళ్ళని తలుచుకోండి, రోజుకి ఒక్కసారి తలుచుకోండి. ఇది పిల్లలకి చెప్పాలి. ఇంట్లో ఫాలో అవ్వకపోతే పిల్లలే చెప్తారు, అమ్మ ఒకరు వచ్చి చెప్పారు ఇది ఫాలో అవుదాం అనేసి. సో పిల్లలు చెప్తే వింటారు. అయితే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయేమో మీకు ఏమన్నా ఇలాగా? అంటే పిల్లలు ఇంట్లో అంటే మీరు చెప్పింది విని వాళ్ళు ఇంట్లో చెప్పడం, లేకపోతే వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా పాటించడం? మొన్న రీసెంట్లీ వరంగల్ గ్రీన్వుడ్ హై స్కూల్ అనుకుంటాను, అది పొద్దున్న వరంగల్ పబ్లిక్ స్కూల్లో చెప్పాను, పిల్లలందరూ చాలా చక్కగా విన్నారు. సాయంత్రం మాత్రం భజగోవింద స్తోత్రం రాశారు, ఇలా జరిగింది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాగ దేవుని తలుచుకోవడం, అట్లీస్ట్ అప్పుడైనా తలుచుకోండి, అలా కూడా లేదు, చిన్నప్పటి నుంచి తలుచుకోండి నాన్న అని చెప్తున్నాను. అందరు క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు. భజగోవిందం అర్థం కాల, భజగోవిందం పాడాను, పాడిన తర్వాత అలా తలుపారు, బికాస్ వాళ్ళు వినుంటారు అది దాని తర్వాత అన్నాను. అంటే అర్థం ఏంటంటే ఈ గోవిందా అనుకున్న పుణ్యం వస్తుంది, నిజంగా వస్తుంది. శివ అనుకున్నట్టు వెనకాల నుంచి అందరు పిల్లలు గోవిందా గోవిందా అని నడుస్తున్నారు, శివ అని నడిచినప్పుడు అప్పుడు అనిపించింది పిల్లలు చెప్తే వింటారు, మనం ప్రేమగా చెప్తే వింటారు. నువ్వు ఇది చెయ్యి అని అరిచాను అనుకో, ఎందుకు చేయాలి? దానికన్నా నాన్న ఇది చెయ్యి నాన్న, దీనికి ఇది నా మాట విను. నిజంగా మెల్లగా చెప్తే ఎందుకు వినరు పిల్లలు? కసురుకొని చెప్పడం ఎందుకు? పిల్లలు కూడా అంతే, వాళ్ళు రివర్స్ ఇచ్చారు అంటే మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. అది నేను ఇంట్లో ఫాలో అవుతాను, మెల్లగా చెప్తాను, సరే అనే వస్తుంది పిల్లల దగ్గర నుంచి. అవసరమా ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు అవసరమా, ఎందుకు వెళ్ళాలి మనము? అప్పుడు చెప్పాను పిల్లలకి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఎవరైనా పెద్దవాళ్ళు మీకు చెప్పినా సరే అని ఒక్కసారి అని చూడండి, నిజంగా వాళ్ళు మీ మంచి కోసం చెప్తారు. పెద్దలు చెప్పింది ఎప్పుడు మీకు శ్రీరామ రక్ష కిందే ఉంటుంది. సో ఇది పాటిస్తే, వాళ్ళు చెప్పిన మాట వింటే ఫ్యూచర్ మీకే మంచిది. పిల్లలందరూ వింటారా అంటే గట్టిగా వింటాము అని గట్టిగా అరిచారు చూడండి, అది చాలు. ఆ 2000 మంది పిల్లలు వింటారా అంటే వింటారు. సో ఇక్కడ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే నార్మల్గా అంటే సైంటిఫిక్, అంటే సైన్స్ గురించి మాట్లాడాలి, సైన్స్ గురించి మాట్లాడితే ఎక్కువ ఎక్కుతుంది జనాలకి. సైంటిఫిక్గా కూడా నిరూపితమైంది ఏంటి అంటే, మనం దృశ్యము శ్రవణము రెండిట్లో విన్నదానికంటే చూసింది చాలా ఎక్కువగా గుర్తుంటుంది ఏదైనా కూడా అని. సో ఏంటి అంటే మనం చెప్పడం ఓకే, ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఎవరితో ఉంటారు? ఒకటి ఇంట్లో పేరెంట్స్తో ఉంటారు, 2 వాళ్ళ స్కూల్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ అండ్ ఉపాధ్యాయుల దగ్గర ఉంటారు. సో ఎప్పుడైతే పేరెంట్స్ అండ్ వాళ్ళ టీచర్స్ ఏదైతే పాటిస్తుంటారో అది చూసి
ఖచ్చితంగా ఇది మనం పాటించాలి అనుకుంటారు. సో నువ్వు చెప్పడం ఒక ఎత్తు, దాన్ని నువ్వు ఆచరించి చూపిస్తే అది ఆచారంలో వస్తే ఆచరణలోకి ఖచ్చితంగా వస్తుంది. దయచేసి ప్రయత్నం చేద్దాం. ఎస్, చేద్దాం, అందరం కలిసి ప్రయత్నిస్తే అదేదో మనకు ఉంటుందిగా, ధర్మాన్ని మనం ఆచరిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. అది మనం చేస్తే చాలా బాగుంటుంది. ఎస్, అదే చేయాలి. యాక్చువల్గా ఏంటంటే జనాలు అందరూ ఏమనుకుంటారంటే సనాతన ధర్మం నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ మీరు చెప్పినట్టుగా ఇట్స్ ఎటర్నల్, అంటే ఎప్పటికీ ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది, మనం పోయినా తర్వాత కూడా ఉంటుంది. ఖచ్చితంగా ధర్మానికి ఏం కాదు, బట్ ధర్మంతో మనం ఉంటామా? ధర్మంతో మనం ఉంటేనే మనం కాపాడగలుగుతాం. అంటే మనము ఇన్ సెన్స్ మీ తర్వాత తరాలు కూడా ధర్మంతో కలిసి ఉండాలి అంటే ఈరోజు మీరు ధర్మం గురించి పాటుపడాలి, ధర్మాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్లో పెట్టాలి. లేకపోతే ఏం చేస్తుంది, ఇప్పుడు ఏమవుతున్నది, మెల్లమెల్లగా చర్చిలన్నీ, వేరే దేశాల్లో ఉన్న చర్చిలన్నీ కూడా హిందుత్వ దేవాలయాలుగా మారిపోతూ ఉన్నాయి. చాలా ప్లేసెస్లో జరుగుతూ ఉన్నాయి. సో వేరే వాళ్ళందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, తనని తను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాహ్య ప్రపంచం మాకు చాలు అర్థమైంది, నాకు నేను తెలుసుకోవాలి అని చెప్పేసి లోపలికి ప్రయాణం చేస్తున్నారు. బట్ మనం ఏంది, బయట ప్రపంచానికి మనం చూస్తున్నాం, బయట ప్రపంచం అంత వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో ధర్మం ఉంటుంది, ధర్మానికి ఏం కాదు, బట్ ధర్మం మనతో ఉంటుందా లేదా అనేదే ముఖ్యం. ఇప్పుడు ఎందుకంటే అఖండ భారతం మనదే, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, పాకిస్తాన్ పోయింది, అవన్నీ ఒకప్పుడు అక్కడ ఉండే సనాతన ధర్మమే. బట్ అదంతా పోయి ఇప్పుడు సనాతన ధర్మం మన దేశంలో కొంత మట్టుకే ఉండింది. ఆ తర్వాత మన దేశంలో లేకుండా మనం చేసుకోవద్దు అంటే మన ప్రయత్నం, మన ప్రాక్టీస్, మనం దాని ఇంప్లిమెంటేషన్, మన ఆచరణ మనం చేయాలి. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో మీ పిల్లలు అప్పుడు చేస్తారు. ఎంతసేపు ఇది చూడరి, ఆయన చూడరి, వీళ్ళని చూడరి అంటే అయ్యే ముచ్చట కాదు. దీనికోసం సనాతన ధర్మం కోసం 4 పీఠాలని 4 వైపులా స్థాపించారుగా. ఆయన వయస్సు 18 సంవత్సరాలు. మన కరెక్ట్గా చూస్తే 2533 years బ్యాక్ శంకరుల వారు పుట్టారు. అయితే వెన్ హీ వాస్ 18 సంవత్సరాలు వచ్చినప్పుడు ద్వారకా పీఠాన్ని స్థాపించారు. దానికి మొదట్లుగా ఆచార్యులు ఎవరంటే హస్తామలకాచార్యులు వారు, ఆయన శిష్యులే, 4 శిష్యుల్ని. దాని తర్వాత ఆయనకి 23 సంవత్సరాలు. 23వ సంవత్సరం ఆయన 2వ పీఠాన్ని స్థాపించారు, బద్రీ పీఠాన్ని స్థాపించి దానికి తోటకాచార్యుల వారిని అని పెట్టారు. తోటకాచార్యులు ఈయనందరూ కూడా అంటే స్టోరీస్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇంకా అది చర్చించుకుంటూ పోతే ఇంకా చాలా. ఆదిశంకర వైభవం చెప్పుకున్నా అంటే 1.5 2 hours అలాగే అయిపోతుంది. బేసిక్ గా మనం ఓవరాల్ గా కూడా మళ్ళీ మీరు రావాలి, మనం ఓవరాల్ సిరీస్ చేద్దాం దీనిపైన. తప్పకుండా. తోటకాచార్యుల వారిని ఆచార్యుల కింద జగద్గురు కింద ఫస్ట్ అక్కడ పెట్టారు. తర్వాత వచ్చేసి వారికి 24 సంవత్సరాలు, వెంటనే బ్యాక్ టు బ్యాక్ 24 సంవత్సరాలు ఉన్నప్పుడు గోవర్ధని పీఠం పురిలో ఉంది, అక్కడ పద్మపాదాచార్యుల వారిని పెట్టారు. తర్వాత 4వ పీఠం, ఆ వారికి 25 years, 25 సంవత్సరాలు ఉన్నప్పుడు శృంగేరిలో సురేశ్వరాచార్యుల వారిని పెట్టారు ఫస్ట్ ఆచార్య కింద. తర్వాత హెడ్ ఆఫీస్కి వచ్చారు కంచికామకోటి పీఠం, మూలాంనాయ పీఠంకి వచ్చి ఆయనే సాక్షాత్తు శంకరుల వారే ఫస్ట్ మొదటి ఆచార్యుల వారు ఉండి ఫస్ట్ జగద్గురు. తర్వాత మళ్ళీ సురేశ్వరాచార్యుల వారు, ఆయన శృంగేరిలో ఉన్న సురేశ్వరాచార్యుల వారు, తర్వాత సర్వజ్ఞముని, అలా వచ్చేసి ఇంకా అందరూ ప్రస్తుతానికి 70 ఆచార్య, 70th ఆచార్య. సో అలాగా తర్వాత వచ్చి మహాస్వామి వారు, అంటే వీళ్ళ పేర్లు బాగా తెలుసు కనుక చెప్తున్నారు. 68th పీఠాధిపతి మహాస్వామి వారు, 69 జయేంద్ర సరస్వతి స్వామి వారు, 70th పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. ఆ యోగలింగం గురించి చెప్పాను కదా, అది చంద్రమౌళేశ్వరుడు మహాత్రిపుర సుందరికి ఇప్పుడు మా మఠంలో 3 కాల పూజలు జరుగుతూనే ఉన్నాయి, ప్రస్తుత పీఠాధిపతి చేస్తున్నారు. సో ఆ స్వామి వారు వారి ఆదేశానుసారం అనుగ్రహంతో ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి గురించి ప్రాపగేట్ చేయమనడం. నేను ఇంకా చిన్నపిల్లని, నేను శంకరుల వారి గురించి మాట్లాడేంత గొప్పదాన్ని కాదు, కానీ వెనకాల మా స్వామివారి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో ఇలా ధర్మ ప్రచారం చేసుకుంటూ శంకరాచార్యుల వారి గురించి ప్రాపగేట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, అంటే వాళ్ళ రెగ్యులర్
వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, వీళ్ళ రెగ్యులర్ ఆ టైమింగ్స్ కావచ్చు, ఇంత చాలా అంటే విపరీతమైన బిజీగా ఉంటారు పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ. క్షణం తీరిక ఉండదు అన్నట్టు ఉంటుంది వ్యవస్థ ఎక్కడ చూసినా కూడా, ఉంటున్నది కూడా. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో శంకరుల వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? శంకరాచార్య వారిగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి వచ్చింది. అవన్నీ ఆ కాలంలో తగ్గిపోయాయని కూడా వచ్చారు. ఆయన ఆ మార్గాన్ని చూపించారు చక్కగా. అప్పుడు అందరూ ఫాలో అయ్యేవారు. మళ్ళీ ఇప్పుడు అది తగ్గిపోతుంది. సో శంకరాచార్య వారి గురించి చెప్పి ఏం చేశారు, వారు పెట్టిన భిక్షేగా ఇవన్నీ మనం ధర్మ మార్గంలో నడవాలంటే వారి గురించి తెలుసుకోవాలిగా పిల్లలు కూడాను. వారి గురించి తెలిస్తే కదా. మరి ఎవరో ఆది శంకరాచార్య వారు ఎవరో మనం చెప్తే వారికి తెలియదు. ఇప్పుడు 2,000 మందికి తెలుసు అని గర్వంగా చెప్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళు పాటిస్తారు. సనాతన ధర్మం గురించి డైరెక్ట్గా చెప్తే ఏం చెప్తున్నారు ఇవిడ అని అనుకోవచ్చు. కానీ మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ అంతే. ఇప్పుడు రామాయణం గురించి రాముడు ఇలా చేస్తున్నాడు, రాముడు మాట వినేవాడు అని చెప్తే పిల్లలు వింటారు. నేను ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ప్రతి దానికి మనం కథ చెప్పుకుంటూ ఎగ్జాంపుల్స్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. శంకరుల వారు కూడాను సనాతన ధర్మం కోసమే వచ్చారు. నేను సనాతన ధర్మ ప్రచారం చేయాలంటే శంకరాచార్య వారినే పట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఇంకా స్కూల్స్కి స్వామి వారు ఏం చెప్పారంటే ఇంకా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఆది శంకరాచార్య వారి గురించి చెప్పుకుంటూ సనాతన ధర్మం గురించి చెప్పి, సనాతన ధర్మం ఇస్ ఆల్సో అ వాస్ట్ సబ్జెక్ట్, మినిమం పద్ధతి గురించి చెప్పమన్నారు. ఇంకా మామూలుగా అందరికీ అన్ని మన పురాణాల గురించి చెప్పుకుంటూ కథాగానం చేసుకుంటూ ఇలా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఓకే, సో ధర్మ ప్రచారంలోనే నెక్స్ట్ అంటున్నారు వ్యవస్థ అంతా, అంతేనా? అంతే. ఓకే అమ్మా. అండ్ రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ధర్మ మార్గంలో నడవాలి. మనం పెద్దవాళ్ళం నడిపిస్తే, పిల్లలకి మంచి చెప్తే పిల్లలు వింటారు. ఇందాక నేను చెప్పినట్టు. సో ఫ్యూచర్ జనరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పిల్లలే రేపటి పౌరులు అన్నట్టు కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. సో వాళ్ళు వెళ్ళే మార్గం, వాళ్ళు తప్పు దారి వెళ్లకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం పెద్దవాళ్ళమే వాళ్ళకి మంచి చెప్పి మంచి మార్గాన్ని చూపించుకుంటూ, గురువులు కూడాను వాళ్ళ శిష్యులకి మంచి మార్గం చూపిస్తున్నారు, వాళ్ళకి నమస్కారాలు. వాళ్ళు కూడాను ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి అందరూ చక్కగా పిల్లల్ని మంచి మార్గంలో చూపిస్తే ధర్మాన్ని మనం రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా ఆ మార్గంలో అందరు నడవాలి, అందరు నడుస్తారనే కోరుకుంటున్నాను. ఎస్ అమ్మా, ఖచ్చితంగా. అండ్ మీ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆ జగన్మాతను కోరుకుంటున్నా. అయితే ఎండ్ చేయబోయే ముందు మా కోసం ఏం పాడబోతున్నారు ఇప్పుడు? మా స్వామివారు ప్రస్తుత పీఠాధిపతి వారి గురువు మీద రాసిన స్తోత్రంతో ఒకసారి. ఓకే, ఖచ్చితంగా. భజేహం భగవత్పాదం భారతీయశిఖామణిం అద్వైతమైత్రీ సద్భావచేతనాయాః ప్రబోధకం అష్టషష్ఠీతమాచార్యం వందే శంకరరూపిణం చంద్రశేఖరయోగీంద్రం యోగలింగప్రపూజకం వరేణ్యం వరదం శాంతం వదాన్యం చంద్రశేఖరం వాగ్మినం వాగ్యతం వంద్యం విశిష్టాచారపాలకం దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సేవ్యంతం శ్రీజయేంద్ర నమామ్యహం. వృత్తవృత్తిప్రవృత్తీనాం కారణం కరణం నిభుం గురుం నౌమి నతాశేష నందనం నయకోవిదం ప్రజావిచారధర్మేషు నేతారం నిపుణం నిధిం వందేహం శంకరాచార్యం శ్రీజయేంద్ర సరస్వతిం సితాసిత సరిద్రత్నమజ్జనం మంత్రవిత్తమం దానచింతామణిం నౌమి నిశ్చింతం నీతికోకిలం సరస్వతీ గర్భరత్నం సువర్ణం సాహసప్రియం లక్ష్మీవత్సం లోలహాసం నౌమితం దీనవత్సలం గతిం భారతదేశస్య మతిం భారతజీవినాం వందే యతిం సాధకానాం పతిమద్వైతదర్శినాం.
गतिं भारतदेशस्य मतिं भारतजीविनां वन्दे यतिं साधकानां पतिमद्वैतदर्शिनाम् इति श्रीशङ्करविजयेन्द्रसरस्वती शङ्कराचार्यस्वामिभिः विरचित श्रीजयेन्द्रसरस्वती श्लोकमालिका. బాగుంది చాలా బాగుంది. అయితే అమ్మా మీరు ఫస్ట్ ఒకటి తర్వాత చెప్తానన్నారు, నేను మర్చిపోయాను యాక్చువల్గా. నేను మా వారిని అడిగాను, అంటే పెళ్ళి కాకముందట కుట్టించుకోవాలి. అయితే అమ్మవారు ఎలా నాసాభరణ అంటే అమ్మవారి మొక్కుపొడికి ఎలా ఉంటుంది, అప్పుడు ఆదిశంకరాచార్య వారికి అమ్మవారు ఎలా దర్శనమిచ్చారు అని మా వారు చెప్పారనమాట పుస్తకంలో. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి అంటారు. సో అందుకే ఇక్కడ పగడం పెట్టుకొని ఇది అర్ధచంద్రాకారంలో వైట్ స్టోన్స్ పెట్టుకొని ఇక్కడ నత్తు పెట్టుకుంటుంది అమ్మవారు. ఓకే. సో అంటే సువాసిని అమ్మవారిది నిత్య సువాసినిగా అమ్మవారు ఇలా పెట్టుకున్నప్పుడు అందరూ అదే ఆచరించాలని నేను కూడా ఇక్కడ సూర్యనాడి పగడం పెట్టుకొని ఇక్కడ చంద్రనాడి అర్ధచంద్రాకారంలో వైట్ స్టోన్స్ పెట్టి తెల్లరాలది ఇక్కడ అంతే. అయితే ఫైనల్గా ఎండ్ చేయబోయే ముందు ఒకటి అంటే నా ఓన్ కంపోజిషన్ నేనే రాశాను నా తల్లి గురించి, అది మీ ద్వారా అంటే మీ వాణి ద్వారా వినాలనుకుంటున్నాను. అలాగే ప్రయత్నిద్దాం. ఓకేనా? తప్పకుండా. సూపర్. దేవదేవి నీ మందిరమే, దేవదేవి నీ మందిరమే, దేవదేవి నీ మందిరమే, దేవదేవి నీ మందిరమే, చేసినాను నా హృదయమునే, చేసినాను నా హృదయమునే. మళ్ళీ 2 లైన్స్. దేవదేవి నీ మందిరమే, చేసినాను నా హృదయమునే, చేరగరా నువ్వే నాలో, చేరగరా నువ్వే నాలో, ప్రతిష్ఠించనా మౌనమే మంత్రమై, ప్రతిష్ఠించనా మౌనమే మంత్రమై, చేరగరా నువ్వే నాలో, చేరగరా నువ్వే నాలో, ప్రతిష్ఠించనా మౌనమే మంత్రమై, మంత్రమై, దేవదేవి నీ మందిరమే, చేసినాను నా హృదయమునే, చేరగరా నువ్వే నాలో, చేరగరా నువ్వే నాలో, ప్రతిష్ఠించనా మౌనమే మంత్రమై, ప్రతిష్ఠించనా మౌనమే మంత్రమై. బాగుంది. మీరు పాడుతుంటే ఇంకా వినాలని ఉంది, కానీ మీకు చెమటలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, వేడి ఎక్కువైపోతున్నది. ప్రపంచం అంతా మనల్ని చూస్తూ ఉన్నది, మనము ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. కానీ మనం ప్రపంచాన్ని చూసే విధానం మారితే ఖచ్చితంగా ప్రపంచం మనల్ని ఇంకో రకంగా చూస్తుంది. అదే మా తాపత్రయం, మన తాపత్రయం. దీని గురించే మన అడుగులు. మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసి చాలా 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 ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత ఎక్కితే అంత ఎక్కించుకోరు. ఎట్ ది సేమ్ టైం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది మీ ఇష్టం, చేస్తే చేయరు లేకపోతే లేదు. కానీ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కుతుంది కదా, ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా అన్కాన్షియస్ బ్రెయిన్లోకి పోతుంది. అది ఎవడోడు పక్క నుంచి ఏదో మాట్లాడుతున్నప్పుడు మీ బ్రెయిన్లోకి వెళ్ళి బయటకు వస్తుంది, నోట్తో చెప్తారు. అది చాలు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వన్స్ అగైన్ మీకు ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు. మళ్ళీ ఈ విధంగా కూడా నా ఆదిశంకరాచార్య వారి గురించి అందరికీ చెప్పుకోగలిగానని అదొక ఆనందం. బాగుంది, చాలా బాగుంది. హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర. భారత్ మాతాకి జయ. జై హింద్.